ఆశు రెడ్డి తొందరలో పెళ్లి చేసుకోబోతుంది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దానికి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసింది. ప్రజెంట్ ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇందులో ఆశ్చర్యం ఏముంది? ఎంగేజ్మెంట్ చేసుకుంది, తొందరలో పెళ్లి కూడా అవుతుంది. అందులో ఆశ్చర్యం ఏముంది? అందరూ కూడా చేసుకుంటున్నారు కదా అనుకుంటారు. కానీ అక్కడే పప్పులో కాలేశారు. ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, ఆశు రెడ్డి గారు ఒక కేసులో చిక్కుకున్నారు. అందరికీ తెలిసిందే. షేక్పేట్లో ఉండేటటువంటి ఒక వ్యాపారవేత్త, తన కొడుకు ఫారెన్లో ఉంటాడు. సో అక్కడ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాడు. సో తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఆశు రెడ్డి 9,35,00,000 రూపాయలు తీసుకొని మోసం చేసింది అనే విధంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మనం చూసాము. సో ఆ తర్వాత కేసు అవ్వడం అండ్ ఆశు రెడ్డి గారి యొక్క కాల్ రికార్డింగ్ కూడా బయటికి రావడం అండ్ ప్రజెంట్ అయితే 1,50,00,000 రూపాయలు మీకు ఇస్తాను అండ్ మిగతావంతా కూడా తర్వాత నేను సెటిల్ అయినప్పుడు ఇస్తానని చెప్పేసి ఒక సెటిల్మెంట్ మాట్లాడినటువంటి ఆ ఒక ఫోన్ రికార్డు కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఆ తర్వాత ఈ కేసు అనేది కోర్టు వరకు వెళ్ళడం, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా విచారణకి రావాలి అని చెప్పేసి ఆశు రెడ్డికి నోటీసులు రావడం, ఆ తర్వాత మాకు కొంచెం టైం కావాలి అని చెప్పేసి, అదేవిధంగా స్టే కావాలి అని చెప్పేసి, రక్షణ కావాలి అని చెప్పేసి విధంగా కొన్ని అయితే కోరుకున్నారనమాట ఆశు రెడ్డి గారు. కానీ కోర్టు మాత్రం అన్నిటికి కూడా నిరాకరించింది. ఖచ్చితంగా మీరు విచారణకు రావాల్సిందే అని చెప్పేసి చెప్పారు. సో ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా ఇంత కూల్గా ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారా? ఖచ్చితంగా టెన్షన్ మీద ఉంటారు. అరే నా మీద ఒకవేళ నిజంగా నేను తప్పు చేయలేదు అని చెప్పేసి ఆమె అనుకుంటే, ఏం తప్పు చేయలేదు కాబట్టి ఇంకా దర్జాగా ఉండాలి. కానీ అక్కడ తనే తప్పు చేసినట్టు తన ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది. సెటిల్మెంట్ చేసుకోవడం అంటే ఏం తప్పు లేనప్పుడు, తన తప్పు లేనప్పుడు, డబ్బులు తీసుకున్నప్పుడు ఎందుకు సెటిల్మెంట్ చేసుకుంటారు? సో ఆ రకంగా కూడా ఆలోచించారనమాట. సో మరి ఇంత టెన్షన్లో ఉండి కూడా అంత హ్యాపీగా ఎంగేజ్మెంట్ ఏ విధంగా చేసుకున్నారు? సో దానికి సంబంధించినటువంటి ఫొటోస్. అయితే తను అబ్బాయి ఎవరు? ఆయన ఇండస్ట్రీకి చెందినవాడా లేకపోతే వేరే వ్యాపారవేత్త ఏంటి? ఎవరు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే రింగులు మార్చుకున్నటువంటి జస్ట్ వాళ్ళ హ్యాండ్స్ మాత్రం కనిపిస్తున్నాయి అండ్ ఆశు రెడ్డి సింగిల్గా ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఇంకా ఇవి చూసిన తర్వాత ఎప్పుడైతే ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయో అప్పటి నుంచి ఇంకా నెటిజన్స్ అందరూ కూడా ఆ ఫొటోస్ని షేర్ చేస్తూ వాటి గురించే మాట్లాడుతూ అండ్ ఆ అబ్బాయి ఎవరు, ఆ బక్రా ఎవరు, ఎవరినో బక్రా చేసేసింది, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి ముందుగా ఆలోచించే తను అబ్బాయి ఫోటో పెట్టలేదేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆశు రెడ్డి మాత్రం అందరూ కూడా ఒక పెద్ద షాకే ఇచ్చిందనమాట. మరి ఆ అబ్బాయి ఎవరు, ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగిందా అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఏదైనా షూటింగ్ అయి ఉండొచ్చు, షో అయి ఉండొచ్చు, లేకపోతే సినిమా అయి ఉండొచ్చు, ఈ విధంగా రకరకాలుగా అనుకుంటున్నారు. బట్ దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. ఆ ఫొటోస్ కింద ఇలాంటి క్యాప్షన్ కూడా ఆశు రెడ్డి రాయలేదు. జస్ట్ ఫొటోస్ పెట్టి కొన్ని హెడ్డింగ్స్ రాసింది అంతే. సో అంతకుమించి ఇంకా ఏమీ కూడా చెప్పలేదన్నమాట. సో ప్రజెంట్ ఆ ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. చాలామంది షేర్ చేస్తూ ఉన్నారు. మరి ఆశు రెడ్డి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆ కేసు విషయంలో లేకపోతే ఇప్పుడు ఎంగేజ్మెంట్ విషయంలో నిజంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా లేకపోతే ఏదైనా షూటింగ్ అయి ఉంటుందా? మీ యొక్క ఆలోచన ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.